భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణానికి తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం తన వంకర బుద్ధిని బయటపెట్టుకుంటూనే ఉంది. ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు పొడుస్తూనే ఉంది. ఎల్ఓసి వెంబడి మరోసారి కాల్పులను జరుపుతోంది పాకిస్తాన్. మోదీ ప్రసంగం తర్వాత కూడా పాకిస్తాన్ వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా కాల్పులు జరిపింది. సాంబా ఆర్నియా సెక్టార్లలో కాల్పులకు పాల్పడింది. డ్రోన్లను కూడా ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. హోషియాపూర్లో సైరన్లు కూడా మోగాయి. సాంబా ఆర్నియాలో డ్రోన్ కదలికలను గుర్తించారు మన సైనికులు. పంజాబ్ రాజస్థాన్ సరిహద్దుల్లో అక్కడ ప్రాంతాల్లో బ్లాక్అవుట్ను కూడా కొనసాగించారు. భారత ఆర్మీ రక్షణ దళం ఆ క్షిపణులను కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. డ్రోన్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. పంజాబ్ రాజస్థాన్ సరిహద్దుల్లో ప్రాంతాల్లో బ్లాక్అవుట్ కొనసాగిస్తూనే ఉన్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్తో మనం మాట్లాడదాం. పాకిస్తాన్ ఇంకా తోక జాడిస్తూనే ఉంది. అమెరికా కలగజేసుకుంది, కాల్పుల విరమణను పాటించండి అని పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. మాపై దాడులు ఆపండి, మేము ఎటువంటి దాడులు కూడా భారతదేశం పైన చేయము అని. కానీ ఇది ఎల్ఓసి వెంబడి మాత్రం పాకిస్తాన్ మళ్ళీ తోక జాడింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఎల్ఓసి వెంబడి మాత్రమే కాదు, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కూడా పాకిస్తాన్ కొన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. మనకి ఎల్ఓసి 740 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 740 కిలోమీటర్ల పొడవులో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాకిస్తాన్ ఇప్పుడు తోక జాడింపు చర్యలకు పాల్పడుతుంది. ఎప్పుడైతే మనం పాకిస్తాన్పై ఆంక్షలు విధించామో ఆ క్షణం నుంచి ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి కాల్పులకు తెగబడుతూనే ఉంది. మన సైనికులు కూడా వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్తాన్ సైనికులు జరుపుతున్న కాల్పులకు ధీటైన జవాబును ఇస్తూనే ఉన్నారు. కానీ పాకిస్తాన్ సైనికులు మాత్రం ఎల్ఓసిలో కాల్పులు కొనసాగిస్తూనే ఉంది. మోటార్ షెల్స్తో కూడా దాడులు చేస్తూనే ఉంది. మన ఆపరేషన్ సింధుని ప్రారంభించిన తర్వాత కూడా ఎల్ఓసి వెంబడి పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతూనే ఉంది. ఎల్ఓసి వెంబడి మన సైనికులు కూడా పాకిస్తాన్కు ధీటైన సమాధానాన్ని చెబుతున్నారు. అంతేకాదు వాస్తవాధీన రేఖ వెంబడి డ్రోన్ల కదలికలను కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఆ డ్రోన్లను కూడా భారత క్షిపణి రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. మరోసారి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఇప్పటికే భారత్ కొట్టిన దెబ్బతో ఏం చేయాలో అర్థం కాక మొత్తం భూమండలం అంతా తిరిగి వచ్చిన పాకిస్తాన్ ఎల్ఓసిలో మాత్రం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నది. ఎల్ఓసి పిఓకేను విభజించేదే ఎల్ఓసి. ఇప్పటికీ మనం చాలా స్పష్టంగా చెప్పాం, పిఓకే కాదు, అది పూర్తిగా భారత అంతర్భాగమైన కాశ్మీర్ అని మనం చెప్తున్నాం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా కాశ్మీర్ పూర్తిగా భారత్ అంతర్భాగం అవుతుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ విషయంలో కాశ్మీర్ విషయంలో ఉన్న పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ని కూడా మనం ఆక్రమించుకుంటామని చెప్తూనే మన ఆధీనంలో ఉన్న కాశ్మీర్ విషయంలో ఎక్కడో 370కి ముందు కొంత ఒక కామా ఉండేది. కానీ 370 రద్దు తర్వాత పూర్తిగా భారత అంతర్భాగమే అయింది. కానీ పిఓకే పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ కూడా భారత ఆధీనంలోకి రావాలి అని మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన చర్చల్లో కూడా మనం అదే విషయాన్ని పాకిస్తాన్కు అంతర్జాతీయ సమాజానికి చాలా స్పష్టంగా చెప్పాం. కానీ పిఓకే విషయంలో అంతర్జాతీయ సమాజ జోక్యాన్ని మనం అంగీకరించాం కాబట్టి మనమే దాన్ని చర్చల ద్వారా మనవసం చేసుకుంటాం. కానీ ఆ లైన్ వెంబడి ఎల్ఓసి లైన్ వెంబడి పాకిస్తాన్ ఎప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి అక్కడ తోక జాడింపు చర్యలకు పాల్పడుతోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, ఏంటి ఎల్ఓసి వెంబడి పరిస్థితి? కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన తర్వాత కూడా పాకిస్తాన్ మళ్ళీ అక్కడ తోక జాడింపు చర్యలకు పాల్పడుతుంది. దీన్ని ఎంత సీరియస్గా తీసుకోబోతోంది భారత ప్రభుత్వం? డెఫినెట్ గా రోహిత్, ఈ వ్యవహారం మీద చాలా సీరియస్ గా. అంటే ఒకవైపు మోడీ 8 గంటలకి ఈ జాతిని ఉద్దేశించి మాట్లాడిన ఒక 10 నిమిషాల తర్వాతనే పూర్తిగా కూడా రాత్రి మళ్ళీ దాడులు డ్రోన్స్ వదిలిన పరిస్థితి అయితే ఉంది. సాంబా సెక్టర్ లోనే ఈ సాంబా సెక్టర్ నుంచి డ్రోన్స్ అన్ని కూడా జరిగాయనే ఒక చర్చ చాలా సీరియస్ గా జరుగుతుంది. మోడీ ప్రసంగం తర్వాత
పాక్ పూర్తిగా కూడా రెచ్చిపోయిందనే చెప్పాలి. బేసిక్ గా పంజాబ్ లో అమృత్సర్ లో కూడా సోమవారం రాత్రి చాలా వరకు కూడా చీకట్లో పబ్లిక్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాల్పులు డిజిఎం ఒకవైపు డిజిఎంఓ చర్చలు జరుగుతున్నాయి, సాయంత్రం కంప్లీట్ అయ్యాయి. మరోవైపు భారత ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడారు. ఫర్దర్ గా వెంటనే ఈ తర్వాత సాంబా అర్నియా సెక్టార్స్ లో కాల్పులు జరగడం కావచ్చు, లేకపోతే డ్రోన్ల దాడి జరగడం కావచ్చు. అలాగే హుషియార్పూర్ లో కూడా సైరన్లు పెద్ద ఎత్తున మోగిన పరిస్థితి అయితే ఉంది. పంజాబ్ రాజస్థాన్ సరిహద్దుల్లో బ్లాక్అవుట్ లో ఉండిపోయారు రాత్రంతా. అంటే ఎక్కడో కొంత గ్యాప్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. భారతదేశం మనం క్లియర్ గా ఒక మాట చెప్తున్నాం, మనం ఎక్కడికక్కడ దీన్ని కొనసాగించాలి, కల్పల విరమణ కొనసాగించాలి. పాక్ కాలబేరానికి వచ్చింది క్లియర్ గా. పాక్ లో ఉన్న సమస్యలు మొత్తం ప్రపంచాన్ని చుట్టూ కూడా పాకిస్తాన్ ప్రధాని కాళ్ళ చుట్టూ తిరిగిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ట్రంప్ కి ఉన్న పరిస్థితులు ఏం లేదు. పూర్తిగా కూడా మనం పాకిస్తాన్ డీజీఎంలే మన దగ్గరికి వచ్చి వేడుకున్న తర్వాతనే మేము ఈ అంగీకారానికి వచ్చామని చెప్పి ప్రధాని చెప్తున్న తర్వాత కూడా వాస్తవాధీన రేఖ వెంటనే కూడా కాల్పులకి తెగపడ్డం అనేది నిజంగానే దీన్ని ఎట్లా ఇప్పుడు ప్రభుత్వం ఈ నెక్స్ట్ దీన్ని ఎలా ఏ విధంగా చూడబోతుంది చాలా సీరియస్ గా తీసుకుపోయే అంశం ఇది. ఎందుకంటే సాంబార్నియా తర్వాత అలాగే హుషియాపూర్ తర్వాత పంజాబ్ రాజస్థాన్ మొత్తం కూడా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా రాత్రి డ్రోన్స్ పడ్డాయి. తర్వాత కాల్పులు జరిగాయని సమాచారం ఉంది. తర్వాత పూర్తిగా కూడా విత్ ఎవిడెన్స్ మొత్తం కూడా కనపడుతోంది. అయితే ఇంత జరుగుతుంటే మళ్ళీ మనం ఎందుకు సైలెంట్ గా ఉన్నామని ఒక ప్రశ్న కూడా పబ్లిక్ లో ఉపయోగపడుతుంది. అంటే మనకి మాట్లాడుతుంది ఒకటి, జరుగుతోంది ఒకటి. అక్కడ సీజ్ ఫైర్ అన్నారు, సీజ్ ఫైర్ జరిగిన రోజు రాత్రే కాల్పులు జరిగాయి. మళ్ళీ నిన్న రాత్రి మోడీ క్లియర్ గా మాట్లాడారు. 5 గంటలకి డిజిఎంఓ మీటింగ్లు జరిగాయి. పాకిస్తాన్ అధికారులు అలాగే ఇండియన్ అధికారులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు హాట్ లైన్ లో. మరోవైపు ప్రధాని రాత్రి 8 గంటలకి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా వెంటనే మళ్ళీ రాత్రి కాల్పులు జరగడం మీదనే కొంత చర్చ అయితే జరుగుతుంది. ఈ విషయం మీద కొంత సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే చాలా మంది నిన్న రాత్రి రియాక్ట్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం. చాలా మంది చాలా సీరియస్, కపిల్ సిబాల్ లాంటి వ్యక్తులు కూడా నిన్న రాత్రి దీని మీద రియాక్ట్ అయ్యారు. మీరు ఒకవైపు భారతదేశం మొత్తం కూడా ఈ పాకిస్తాన్ కి బుద్ధి చెప్పడానికి పూర్తిగా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ముక్త కంఠంతో ఏకకంఠంతో ఏకవాక్య తీర్మానం చేశాం. మొత్తం కూడా మీ ఇష్టం, డెసిషన్ మీరు ఏం తీసుకున్నా మీ వెనకాల మేము ఉంటామని చెప్పి అందరం చెప్పాం. మరి మళ్ళీ మీరు సీజ్ ఫైర్ అన్నారు, దానికి కూడా గమనున్నాం. సీజ్ ఫైర్ అయిన తర్వాత రాత్రి కాల్పులు జరిగాయి. మళ్ళీ మీరు నిన్న మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ కాల్పులు జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది అంటే సైన్యం కంట్రోల్లో, అసలు పాకిస్తాన్ సైన్యం అక్కడ ప్రధాని కంట్రోల్లో ఉందా, ప్రభుత్వం కంట్రోల్లో ఉందా? లేదు, పాకిస్తాన్ సైన్యం ఎవరి కంట్రోల్లో ఉంది? పాకిస్తాన్ ఈ కాల్పులు విరమణ సంబంధించి పాక్ అధికారుల సైన్యం చేతిలో కూడా, పాక్ సైన్యాధికారుల చేతిలో అన్నా కూడా పాక్ సైన్యం ఉందా లేదా అనే అంశాలు ఇప్పుడు కలుగుతున్నాయి. అంటే ఒక డెసిషన్ తీసుకున్నారు. ఓకే, ఇద్దరు మనం ఒకరి మీద ఒకరు కాల్పులు జరుపుకుంటుందని ఒక ఒప్పందం తీసుకున్నారు. ఓకే, సీజ్ ఫైర్ అయ్యింది. మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఇటువంటి కాల్పులకి ఆ సరిహద్దు ప్రాంతాలంతా కూడా ప్రతిరోజు రాత్రి భయంతో ఉండాల్సిన పరిస్థితి. కృష్ణమోహన్, కేవలం ఎల్ఓసి వెంబడి మాత్రమే కాల్పుల ఉల్లంఘన జరిగిందా, లేదా రాజస్థాన్ పంజాబ్ రాష్ట్రాల్లో ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల గుండా వాళ్ళ డ్రోన్ల కదలికలు కూడా ఏమన్నా ఉన్నాయా? పంజాబ్ రాజస్థాన్ లో కూడా డ్రోన్ల కదలికలు ఉన్నాయి. చాలా క్లియర్ గా విత్ ఎవిడెన్స్ ఉంది. చాలా వరకు చాలా ప్రాంతాల నుంచి రికార్డ్ చేసిన వీడియోస్ మొత్తం కూడా చాలా క్లియర్ గా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. పంజాబ్ రాజస్థాన్ సరిహద్దుల్లో కూడా బ్లాక్అవుట్ చేశారు. రాత్రి కంప్లీట్ గా బ్లాక్అవుట్ లో ఉండాల్సిన పరిస్థితి. విద్యుత్ ఆపేశారు. ఎక్కడ చూసినా చికెట్లలో ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు పంజాబ్ లోని అమృత్సర్ అయితే పూర్తిగా బ్లాక్అవుట్ అంట. కంప్లీట్ గా అసలుకి లైట్లు గీట్లు మొత్తం ఆపేజ్ చేస్తే సైరన్ లో మోగిపోయినాయంట రాత్రి. అసలు విపరీతమైన టెన్షన్ లో రాత్రి అమృత్సర్ పబ్లిక్ అయితే విపరీతమైన టెన్షన్ లో ఉన్నారనేది చాలా పెద్ద సమాచారం. మరోవైపు సాంబా అర్నియా సెక్టర్స్ కూడా సేమ్ అదే పరిస్థితి. అక్కడ డ్రోన్లతో దాడి జరిగింది. మొత్తం ఎల్ఓసి సంబంధించిన మొత్తం కూడా పాకు రాత్రి కాల్పులు జరిగిపోయాయి అనే ఒక చర్చ జరుగుతోంది. దాని మీద విత్ ఎవిడెన్స్ మొత్తం ఆ ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా
వీడియోలతో సహా తీసి బయటపెడుతుందిగో ఈ టైంలో కాల్పులు వస్తున్నాయి సౌండ్లు మీరు వినండి, లేదంటే ఈ చూడండి ఆ డ్రోన్స్ వీడియోలు తీస్తున్నారు. రాత్రి జరిగినవన్నీ కూడా ఎప్పటికప్పుడు పూర్తిగా కూడా సమాచారం వచ్చేస్తుంది. అయితే రాత్రి కొంత అలర్ట్ కూడా అయింది, భారత సైన్యం కూడా కొంత అలర్ట్ అయింది. కాకపోతే పూర్తిగా ఆ టైప్ ఆఫ్ మూడ్ లోకి ఇంకా పోలేదు. మరి ఏం జరుగుతుంది అనేది కొంత చర్చ అయితే జరుగుతుంది. రాత్రి ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత కూడా ఇటువంటి సంఘటనలు జరగడం పట్ల కంప్లీట్ గా రాత్రి నుంచి చూసుకుంటే చాలా మంది ఈ వ్యవహారం మీద చాలా క్లియర్ గా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది, మనం ఎందుకు సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఏమన్నా వెనకాల ఏదైనా ఉందా ఏంటి అనే అంశం మీద చాలా క్లియర్ గా వ్యవహారాన్ని అయితే స్పష్టంగా అడుగుతున్నారు రోహిత్. అయితే ఎందుకు దీని మీద ఇంకా మనం కొంత ఒక నిర్ణయాత్మకమైన చర్యకి రాలేకపోతున్నాము అనే ఒక చర్చ జరుగుతోంది. మనం డెఫినెట్ గా ప్రధాని చెప్పినట్టుగా పాకిస్తాన్ గుండెల్లో నిద్రపోయాం, కాలరాత్రులు చూపించాం, వరుసగా 3 రోజులు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మీద చిన్నాభిన్నం చేశాం. పాకిస్తాన్ బెదిరింపులకి ఊకతోపు బెదిరింపులకి ఇక్కడ భయపడం అనే ప్రసక్తి లేదు. ఆ యాంగిల్ ఏంటో చూపించాం, ప్రపంచానికి చూపించాం. ప్రపంచం వెంట పాకిస్తాన్ ప్రధాని, పాకిస్తాన్ మంత్రులు అందరూ ప్రపంచానికి పరుగులు తీశారు. పాకిస్తాన్ ని వదిలేసి ప్రపంచంలో చుట్టూ తిరుగులు తీసే ప్రయత్నం చేశారు. అయితే ఇంత ఇష్యూ జరిగిన తర్వాత కూడా ఓకే సీజ్ ఫైర్ అన్నాం. సీజ్ ఫైర్ చేసిన తర్వాత పాక్ ప్రధాని మేము గెలిచామని చెప్పి జెండాలతో ఊరంతా తిరిగాడు. సరే అవన్నీ వాళ్ళ సొంత నిర్ణయం. బట్ ఒక నిర్ణయానికి తీసుకున్న తర్వాత కూడా తిరిగి వరుసగా 2 రోజులు నియంత్రణ రేఖ పట్ల కాల్పులు జరగడం అనేది కొంత చాలా సీరియస్ ఆలోచన ఇది. దీని మీద ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏ విధంగా రియాక్ట్ కాబోతుంది అని కూడా చూడాలి. అయితే రాత్రి ప్రధాని మాట్లాడారు కాబట్టి ఈ రోజు డెవలప్మెంట్స్, ఢిల్లీ డెవలప్మెంట్స్ కూడా కొంత అంత పెద్దగా ఏమీ కనపడటం లేదు. ఏం జరగబోతుంది అనేది తెలియదు. ఈ రోజు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కడ రావట్లేదు. ప్రధాని మళ్ళీ ఈ రోజు ఈ ఆర్మీ వాళ్ళతో మాట్లాడతాడా లేదా, నిన్న రాత్రి జరిగిన ఇష్యూ కావచ్చు, మొన్న రాత్రి జరిగిన ఇష్యూ కావచ్చు, వీటి మీద ఎందుకు సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు దాకా జరిగిన వ్యవస్థ ఒకటి, నిన్న రాత్రి జరిగిన పరిస్థితి మనం చాలా క్లియర్ గా, భారత్ అయితే చాలా క్లియర్ గా ఉంది. మనం ఏ ఒక్క చిన్న బుల్లెట్ వచ్చినా తిరిగి మేము కంప్లీట్ గా దాడి చేస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ పరిస్థితులు ఎలా చూడాలి? శాంతి అని అంటూనే సరిహద్దుల్లో మళ్ళీ కవ్వింపు చర్యలకు దిగటాన్ని ఎలా చూడాలి? ఒకవేళ నిజంగా ఈ కవ్వింపు చర్యలు మళ్ళీ సీరియస్ గా తీసుకుంటే ఆపరేషన్ సింధూర్ మళ్ళీ యాక్టివేట్ చేసే అవకాశాలు ఏమన్నా ఉంటాయా? డెఫినెట్ గా ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అయితే కాలా. ఆపరేషన్ సింధూర్ పూర్తిగా కూడా బ్యాక్ అంటే తీసుకోవాలా, మనం ఇంకా దాని మీద బ్యాక్ స్టెప్ తీసుకునే పరిస్థితి లేదు. దాన్ని అట్లాగా హోల్డ్ ఆన్ లో ఉంది ప్రస్తుతం. ఆపరేషన్ సింధూర్ అనేది కొంత హోల్డ్ లో ఉంది. అంతే తప్పితే దీని మీద కంప్లీట్ గా వెనకడుగు వేయాలి, లేకపోతే మనం తగ్గిపోయాం అనే పరిస్థితిలోకి లేదు. కాకపోతే ఎందుకు వేచి చూస్తున్నారు అనే దానికి కొంత ఒక ఇంటర్నల్ గా ఏదో ఒక చిన్న వ్యూహం ఉంది. భారత్ ఒక వ్యూహం ప్రకారం నడుచుకుంటుంది. అంటే ఇంకా ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ గురించి, అంటే మేము సీజ్ ఫైర్ చేసినా, మేము సీజ్ ఫైర్ కి ఒప్పుకున్నా, పాకిస్తాన్ నుంచి ఇంకా కవ్వింపు చర్యలు జరుగుతున్నాయి. దీనికి సాక్ష్యం ఇప్పుడు వరుసగా 2-3 రోజుల నుంచి జరుగుతున్న కవ్వింపు చర్యలే, మీరు దీన్ని గమనించండి అని పాకిస్తాన్ మీద ఇతర దేశాలకి క్లియర్ గా చెప్పాలనుకుంటుందా భారత్? అందుకోసమనే మౌనంగా గమ్మున చూస్తూ ఉందా? అంటే కృష్ణమోహన్ ఎల్ఓసి వెంబడి అక్కడ నిత్యం కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉంటుంటాయి. మన సైనికులు వాటికి ధీటైన జవాబిస్తూనే ఉంటుంటారు. కానీ ఇటు పంజాబ్, రాజస్థాన్లో కూడా మళ్ళీ డ్రోన్లను పంపించింది అంటే ఒక పక్క శాంతి చర్చలు, మాపై యుద్ధాన్ని ఆపండి అని అంటూనే మళ్ళీ డ్రోన్లను అటువైపు పంపిస్తుంది అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి దాన్ని? ఇది ఒకటి ఇక్కడ రోహిత్, ఒకటి మనం సీరియస్ గా ఆలోచించాల్సింది ఏంటంటే ఎల్ఓసి దగ్గర అయినా సరే, ఎల్ఓసి దగ్గర కూడా కవ్వింపు చర్యలు పాల్పూర్ సీజ్ ఫైర్ అంటే ఏంటి? అక్కడి నుంచి ఒక బుల్లెట్ రాకూడదు, ఇక్కడ నుంచి ఇంకో బుల్లెట్ పోకూడదు. సీజ్ ఫైర్ అంటే అదే కదా. అందుకే కదా నియంత్రణ రేఖని చుట్టూ ఉన్న మొత్తం ఆర్మీని అంతా కూడా ప్రస్తుతానికి ఎక్కడెక్కడ ఏమి పెట్టారు, వాడిని ఎందుకు వెనక్కి రమ్మన్నారు, కొంత ఆ ప్రాంతం నుంచి సైలెంట్ గా ఉండండి. సరే మరి అట్లాంటప్పుడు నియంత్రణ రేఖ నుంచి మన దగ్గర నుంచి ఎందుకు కాల్పులు జరగట్లేదు? మన కాల్పులు పోవట్లేదు కదా, మన సైడ్ నుంచి ఫైర్ జరగట్లేదు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఫైర్ ఎందుకు జరుగుతుంది? మరి అంత ఫైర్ జరుగుతుంది, డ్రోన్స్ జరుగుతున్నా మనం ఎందుకు దాన్ని టార్గెట్ చేయలేకపోతున్నాం? దాన్ని ఎందుకు నిర్వహణ చేయాలి? వరుసగా 4 రోజులు మనం చేసిన పరిస్థితి ఏంటి? మనం డీటెయిల్ జవాబు ఇచ్చాం, వాళ్ళకి సినిమా చూపించాం, పూర్తిగా కూడా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాం.
చాలా ప్రయత్నాలు చేశాం, అన్ని వాళ్ళ గుండెల్లో నిద్రపోయాం. డెఫినెట్ గా భారత ప్రధాని చెప్పినట్టుగా పాకిస్తాన్ గుండెల్లో 3 రోజులు కాలరాత్రి చూపించాం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకు మనం సైలెంట్ గా ఉండాలి? వాళ్ళు కలుపులు జరుపుతున్నప్పటికీ కూడా మనం ఎందుకు తిరిగి ఫైర్ చేయట్లేదు అంటే ఇక్కడ ఒక వ్యూహం. బేసిక్ గా సీజ్ ఫైర్ లో మనం కట్టుబడి ఉన్నాం, మేము మాట ఇచ్చాం, ఆ మాటగా కట్టుబడి ఉన్నాం. పాకిస్తాన్ ఇక్కడ ఆ ప్రయత్నాల్లో లేదు. వరుసగా 2 రోజుల నుంచి కూడా తన ధోరణిని వక్రబుద్ధిని చూపిస్తుంది. అన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని భారత్ భావిస్తుందా? ఇది కూడా ఒక వ్యూహంలో భాగమే. అంటే రేపు ఉదయాన్నే పాకిస్తాన్కి ఏదైనా మనం కానీ కొట్టరాన్ని దెబ్బ కొడితే తిరిగి ప్రపంచం మొత్తం కూడా మన మీద వేలెత్తి మీరు పాకిస్తాన్ని నాశనం చేశారని చెప్పకుండా ముందుగా ఇంత సైలెంట్ గా ఉన్నాం, మేము ఇన్ని వ్యవహారాలు జరిపాం, ఇంత కథలు చేసాం, మీరే చూస్తున్నారు కదా. ఆ తర్వాత ఇంకా మేము చేయగలిగింది ఏంటి, మేము చేయాల్సింది మేము చేసామని చెప్పుకోవడానికి కూడా మనకు ఒక రైట్ ఉంటుంది. అందుకోసమే ఆ యాంగిల్లోనే పాకిస్తాన్ వ్యవహార శైలి మీద కొంత భారత్ ఎక్కడో కొంత సైలెంట్ గా ఉంది, ఒక వ్యూహం ప్రకారమే సైలెంట్ గా నడుపుతోంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది రోహిత్.